గుంటూరులో ఈటీవీ కార్తీక దీపోత్సవానికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. శర్మ, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవం కార్యక్రమం గుంటూరులో మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల సాంస్కృతిక జీవనానికి దర్పణం పడుతున్నటువంటి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ గత 2 ఏళ్లుగా కిందటేడాది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక దీపోత్సవాలు నిర్వహించింది. ఈ ఏడాది కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లా కేంద్రాల్లోనూ ప్రధానమైన పట్టణాల్లోనూ కార్తీక దీపోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మరికొద్దిసేపట్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొండబోలు లక్ష్మీప్రసాద్ పాఠశాల ప్రాంగణంలో కార్తీక దీపోత్సవం ప్రారంభం కానుంది. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి, సర్వం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో కార్తీక దీపోత్సవం కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమవుతుంది. పెద్ద ఎత్తున మహిళలు ఇందులో పాలు పంచుకోనున్నారు. మొత్తం మీద అన్ని మాసాల్లోకి కార్తీక మాసాన్ని అత్యంత పవిత్రమైనదిగా హైందవ ధర్మంలో భావిస్తూ ఉన్నారు. దానికి తగ్గట్లుగా శివకేశవులు ఇద్దరిని కూడా కార్తీక మాసంలో హిందువులందరూ కూడా కొలుచుకుంటూ ఉంటారు. ఇదే మాసంలో ప్రతిరోజు అలాగే ముఖ్యంగా సోమవారాలు కార్తీక దీపారాధన మహిళలు చేస్తూ ఉంటారు. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ముందుకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్యమైన ప్రాంతాల్లో కార్తీక దీపోత్సవాన్ని ప్రధానంగా నిర్వహిస్తూ వస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తణుకుతో పాటు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైనటువంటి విజయవాడలో కూడా నిన్న కార్తీక దీపోత్సవం పూర్తయింది. ఇవాళ రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గుంటూరు నగరంలో మరికొద్దిసేపట్లో ఈ కార్తీక దీపోత్సవం జరగనుంది. మొత్తం మీద దాదాపుగా 1500 మంది మహిళలు సామూహికంగా దీపారాధన చేయడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. మొత్తం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ తరపునే పూజా ద్రవ్యాలను కూడా ఇక్కడ సరఫరా చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొత్తం కార్యక్రమం మొత్తం కూడా సాయంత్రం 6 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే అవకాశం కూడా ఉంటుంది. పెద్ద ఎత్తున మహిళలు దాదాపుగా 1500 మంది మహిళలు ఇక్కడ సామూహికంగా దీపారాధన చేయనున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. కార్పెట్లు ఏర్పాటు చేసి దీపారాధన చేసుకోవడానికి అనుగుణంగా ఒక్కొక్క చోట ఇద్దరిద్దరు మహిళల చొప్పున దీపారాధన చేసుకోవడానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. మొత్తం దాదాపుగా 1500 మంది మహిళలు ఇక్కడికి వచ్చి దీపారాధన పూర్తి చేసుకునే అవకాశం ఉంది. కార్యక్రమం మొత్తాన్ని కూడా శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. దాదాపుగా 2 గంటల పాటు కార్యక్రమం ప్రారంభం కానుంది. గణపతి పూజ, శివ పూజతో పాటు వేద పఠనంతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత కార్తీక మాస విశిష్టతకు సంబంధించి ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి. శాస్త్రోక్తంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాత ప్రవచనాలు జరిగిన తర్వాత కూడా సామూహికంగా దాదాపుగా 1500 మంది మహిళలు సామూహికంగా ఇక్కడ దీపారాధన చేస్తారు. తర్వాత పూర్ణాహుతితోటి కార్యక్రమం ముగుస్తుంది. ఇప్పటి వరకు కూడా అన్ని చోట్ల కూడా కార్యక్రమం దిగ్విజయమైంది. గుంటూరులో కూడా పెద్ద ఎత్తున పాల్గొనేందుకు ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున దీపారాధన చేసేందుకు సిద్ధమవుతున్నారు. అందుకు తగ్గట్లుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో వేదికను సర్వాంగ సుందరంగా వేదికను అలంకరించారు. దాంతోపాటు పూలతోటి అలంకరణ కూడా చేస్తూ ఉన్నారు. కార్యక్రమం మొత్తం కూడా శాస్త్రోక్తంగా జరగనుంది. మరికొద్దిసేపట్లోనే దీపారాధన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓవర్ టు యు శర్మ.